నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం మన 7వ పాఠమైన చిట్యాల ఐలమ్మ నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది నాతి, స్త్రీ. రెండవది పెనిమిటి, భర్త. మూడవది కొల్లగొట్టు, దోచుకొను. నాలుగవది జిత్తుల మారి, మోసకారి. ఐదవది కయ్యం, కోట్లాట. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది కూతురు, కూతుళ్ళు. రెండవది పంట, పంటలు. మూడవది కుట్ర, కుట్రలు. నాలుగవది మంట, మంటలు. ఐదవది పోరాటం, పోరాటాలు. వ్యతిరేక పదాలు: మొదటిది న్యాయం, అన్యాయం. రెండవది దుర్మార్గులు, సన్మార్గులు. మూడవది వెలుగు, చీకటి. నాలుగవది కయ్యం, వియ్యం. ఐదవది పుట్టుట, గిట్టుట. ఖాళీలు: మొదటిది ఐలమ్మ డాష్లో పుట్టింది, కిష్టాపురం. రెండవది ఐలమ్మ డాష్ గ్రామపు కోడలు అయ్యింది, చిట్యాల. మూడవది ఐలమ్మ డాష్ ఇంటిని కట్టుకుంది, సొంత. నాలుగవది ఐలమ్మ డాష్తో కయ్యానికి సిద్ధమయ్యింది, పట్వారి. ఐదవది డాష్ జిత్తుల మారులను చిత్తుగా ఓడించింది, ఐలమ్మ. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న: ఐలమ్మ ఎక్కడ పుట్టింది? ఆమె తల్లిదండ్రులు ఎవరు? జవాబు: ఐలమ్మ ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో పుట్టింది. ఆమె తల్లి పేరు మల్లమ్మ, తండ్రి పేరు సాయన్న. రెండవ ప్రశ్న: ఐలమ్మకు ఎన్నో ఏట వివాహం అయ్యింది? ఆమె భర్త పేరేమిటి? జవాబు: ఐలమ్మకు 13వ ఏట వివాహం అయ్యింది. ఆమె భర్త పేరు చిట్యాల నరసింహులు. మూడవ ప్రశ్న: ఐలమ్మ పట్వారీతో ఎందుకు కయ్యానికి సిద్ధమయ్యింది? జవాబు: ఐలమ్మ పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు బాగా పండించి సొంత ఇల్లు కట్టుకుంది. ఆమె ఆ విధంగా వృద్ధిలోకి రావడం సహించలేక పట్వారీ కౌలు ఇవ్వకుండా కూలీకి రమ్మన్నాడు. అందువలన ఐలమ్మ పట్వారీతో కయ్యానికి సిద్ధమయ్యింది. నాలుగవ ప్రశ్న: ఐలమ్మ కోర్టుకు ఎందుకు వెళ్ళింది? జవాబు: పట్వారీ పగబట్టి దేశముఖు రామచంద్రారెడ్డితో కలిసి కుట్ర పన్ని ఆమె పొలం నాశనం చేసి పంటను ఇంటికి తీసుకుపోయాడు. దానితో ఐలమ్మ ఆ అన్యాయాన్ని ఎదిరించి కోర్టుకు వెళ్ళి విజయం సాధించింది. ఐదవ ప్రశ్న: ఐలమ్మ దుర్మార్గుల పాలిట దుర్గమ్మ ఎందుకు అయ్యింది? జవాబు: రామచంద్రారెడ్డి ఐలమ్మను అణుచుటకు రౌడీలను, గూండాలను, రజాకార్లను పంపి ఆమె ఇంటిని దోచుకొని ఇంటిని తగులబెట్టించాడు. ఆమె భర్తను కొట్టించి కొడుకులను చంపాడు. అందువల్లనే ఐలమ్మ ఆ దుర్మార్గుల పాలిట దుర్గమ్మ అయ్యింది. ఆరవ ప్రశ్న: ఐలమ్మ జిత్తుల మారులను చిత్తుగా ఎలా ఓడించింది? జవాబు: ఐలమ్మ ధైర్యం చూసి అందరూ ఆమెకు అండగా నిలిచారు. న్యాయ పోరాటంలో ఆమె వెనుకుండి పోరాటాన్ని నడిపారు. వారి సాయంతో ఐలమ్మ ఆ జిత్తుల మారులను చిత్తుగా ఓడించి
కొత్త చరిత్రను రాసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.